హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు ములక్కాడ వండుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా కడాయి పెట్టుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఒక 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసాను ఫ్రెండ్స్. పప్పు ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా కరివేపాకు వేసుకుందాం. తర్వాత కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకుందాం. ఈ చిన్న ఉల్లిపాయలు ఫ్రెండ్స్, పప్పు చారులో కానీ ములక్కాయలు లేకపోయినా అలా చిన్న ఉల్లిపాయలు అలా నూనెలో వేసి వేయించుకొని పప్పులో వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా చిన్న ఉల్లిపాయలు నాకు ఇలా పప్పులో వేయటం పాయ ఇష్టం ఫ్రెండ్స్. పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. 4 విజిల్స్ పెట్టాను. ఈ నీళ్ళు ఎందుకు, ఇది ఉట్టిదే పెట్టా ఫ్రెండ్స్, ఎందుకంటే పైన పొంగు రాకుండా మూత అంతా పొంగిపోకుండా ఉంటుంది. ఇలాగ నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ నీళ్ళు మనం చింతపండు నానబెట్టుకున్నాం అనుకోండి, త్వరగా చింతపండు అయితే మెత్తగా నానిపోయిద్ది ఉడికినట్టుగా. ఇప్పుడు ఆ నీళ్ళలో చింతపండు వేసేసి పప్పు అయితే మెదిపి పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. పప్పు రుబ్బుకున్నాను ఫ్రెండ్స్. ఏ నూనెలో వేగుతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఇంగువ కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇంగువ అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. పప్పు కాబట్టి కారం తగ్గించాను ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చిమిరపకాయలు పొడిగా కోసి వేసుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కుక్కర్లో వేసేసుకొని ఒక విజిల్ పెట్టుకుందాం. మొత్తం కుక్కర్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక విజిల్ పెడదాం, ఎందుకంటే ఈ సగం ఉడికినాయి కాబట్టి ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్. చింతపండు వేడి నీళ్ళలో వేసాను, చూసారు ఫ్రెండ్స్ ఎంత మెత్తగా నానిందో. కుక్కర్లో పెట్టేసాను. ఒక విజిల్ వచ్చిందాక వెయిట్ చేద్దాం. ఈలోగా చింతపండు బాగా పులుసు తీసుకుందాం ఫ్రెండ్స్. బాగా పిసికి ఒక విజిల్ వచ్చిందనుకో ఆపేసి ఈ కొంచెం పులుసు పోసి కొంచెం నీళ్లు పోద్దాం, అయిపోతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నంచుకోవటానికి ఏం అవసరం లేదు. ఉట్టి పప్పు చారు, ఉల్లిపాయలు, ములక్కాయ ముక్కలు. ములక్కాయ ఉందంటే నేను వదిలిపెట్టను ఫ్రెండ్స్. ఏదో ఒక కూరలో ఏదో ఒక రకంగా వేసేస్తాను. దీంట్లో డస్ట్ అంటే వేస్ట్ ఇదంతా తీసేసుకున్నాం. పిప్పు తీసేసుకున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా పిప్పు తీసేసుకున్నాను. పిప్పు అంటారు, డస్ట్ అంటారు, వేస్ట్ అంటారు, ఎన్నన్నా అనొచ్చు ఫ్రెండ్స్. తీసేసేదే కాబట్టి విజిల్ వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిందంటే ఆపేస్తాను, ఎందుకంటే ములక్కాయలు కూడా లేతాయి. అసలు విజిల్ కూడా అవసరం లేదు. మామూలుగా ఉడికితే అయిపోయేదానికి కొద్దిగా త్వరగా అవ్వాలని నేనే కుక్కర్లో పెట్టాను ఫ్రెండ్స్. విజిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఉల్లిపాయ కూడా పులుపు, ఉప్పు అన్నీ పడతాయి. చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ నంచుకొని తిన్నట్టు చాలా బాగుంటాయి. ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ స్టవ్. ఆవిరిపోయింది ఫ్రెండ్స్. మూత తీసేసాను, చూసారా ఉడికిని. ఒక విజిలే పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు చింతపండు పులుసు పోస్తాను కదా, చింతపండులో కూడా ఉడకాలి. ఇప్పుడు మరగనించి కొత్తిమీర వేసుకుంటే ములక్కాయ పప్పుచారు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా నీళ్ళలాగా చేసుకుంటే పప్పుచారు అయింది, కొద్దిగా చిక్కగా చేసుకుంటే ములక్కాయ పప్పు అయింది ఫ్రెండ్స్. అంతా మీ ఇష్టం. పప్పు మరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఏదైనా గరిటె ఏదైనా పెట్టామంటే పొంగు పైకి రాదు. కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెండ్స్. పప్పు, ములక్కాయ, ఉల్లిపాయ సాంబార్ అనుకోండి, సొరకాయ లేని సాంబార్ అనమాట. సొరకాయ, వంకాయ ఇవన్నీ వేస్తే సాంబార్ అయిపోద్ది. నేనైతే ఉట్టి ములక్కాయ, ఉల్లిపాయ వేసాను ఫ్రెండ్స్. ఒక నిమిషం ఉంచి ఆపేస్తాను. ఎంతో రుచికరమైన ములక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది.
ములక్కాయ ఇరిగిపోకుండా వచ్చిందంటే ఒక విజిలో పెట్టాను కాబట్టి 2 విజిలు పెట్టినట్టయితే ఊడిపోయి మొత్తం పీసు ఉండిద్ది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా గమనించారా, పప్పులో కానీ ములక్కాయలు వేసినప్పుడు అవి ఎక్కువసేపు ఉడికినాయి అనుకో పీసే ఉంటుంది ఫ్రెండ్స్, మనం తింటాక కూడా ఉండదు. మీకు చాలాసార్లు మా అమ్మ గురించే చెప్తున్నానని ఏమనుకుంటారో ఏమో అనిపించింది, కానీ అమ్మ గురించి చెప్తే ఎవరికి అంత బాధ ఉండదు, ఎందుకంటే అందరు అమ్మలు అలాంటి వాళ్ళే కాబట్టి. గ్యాస్ లేనప్పుడు మా అమ్మ అయితే పప్పు ములక్కాయ వండిందనుకోండి, 3 వంతులు పప్పు ఉడికిన తర్వాత ములక్కాయలని కోసి మన పుల్లల మోపులు కట్టినట్టు కట్టలు కట్టేది ఫ్రెండ్స్. కట్టలు కట్టి ఆ కట్టలని ఆ పప్పులో వదిలేది. ఆ పప్పు ఉడికిన వెంబటే ఈ ములక్కాయలు కూడా ఉడుకుతాయి కాబట్టి ఆ కట్ట తీసి పక్కన పెట్టి పప్పు రుబ్బి చింతపండు పులుసు వేసి మరగనిచ్చి ఈ తీసి అప్పుడు వేసేది ఫ్రెండ్స్ పప్పులో. అప్పుడు దాకా, ఎందుకంటే ఒక్కోటి తీయటానికి కానీ ఊడిపోతాయని కానీ ఏంటో కానీ వాళ్ళ టాలెంట్ అది వంటల్లో. అలా కట్టేసేది ఫ్రెండ్స్. ఇప్పుడు మన కుక్కర్లు వచ్చినాయి కాబట్టి అంత బాధ ఏం లేదు, ఒక విజిల్ పెడితే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే గంట మారుద్దాం. కలపటానికి అయితే అవి బాగుంటాయి. మనం పప్పు పోసుకోవాలన్నా తీసుకోవాలన్నా ఇలాంటి గుంట గరిటెలు కావాలి. ఏ ముక్క ఆ ముక్క ఉందో చూసారా. మేమైతే ఇలా పప్పు ముద్దగా కాకుండా ఇలా చేస్తాం ఫ్రెండ్స్. ఆరాకి కొద్దిగా చిక్కబడుతుంది. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ వేడివేడిగా. ఈసారి అప్పడాలు వడియాలు లేం ఫ్రెండ్స్, ఎందుకంటే మజ్జిగ మిరపకాయలు వడియాలు అప్పడాలు పోయిన సంవత్సరం పట్టినవి అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు పడితే కానీ ఉంటాయి, కానీ పిల్లలు తినట్లేదు, ఇష్టపడట్లేదు ఫ్రెండ్స్, అందుకని చేయదలుచుకోలేదు. నూనె ఐటమ్స్ వద్దంటే నువ్వు చేస్తూ ఉంటావు అంటారు. ఏం చేస్తాం, సంవత్సరం పచ్చళ్ళు పట్టుకోవటం, వడియాలు వేసుకోవటం, అప్పడాలు వేసుకోవటం చాలామందికి అదొక సీజను. ఈ సీజన్లోనే వేసుకోవాలి. అది ఈ నెలలోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మే నెలలోనంటే గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇసుక పడిపోతుంది. అప్పుడు వేసుకుంటే ఈ నెలలో వచ్చే నెలలోనే వేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, స్టవ్ ఆపేసుకుంటున్నాను. మీరు కూడా కమ్మని పప్పు కానీ కూరగాయలు కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా సరే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు చూసారా గుడ్లుగా ఎంత బాగున్నాయో, పులుపు ఉప్పు అన్నీ బాగా సరిపోయినాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయలు చిన్నపాయలు అయితేనే నేను ఇలా వేస్తాను ఫ్రెండ్స్, పెద్దవి అనుకో కోస్తాను. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.